సోదరులు నమస్కారం అండి. ప్రస్తుతం మనం పాలకేడు మండలం కొత్తపల్లిలో ఉన్నాం. మనతో పాటు చాలా సీనియర్ రైతు సైదులు గారు ఉన్నారు. వారు అసలు పొలానికి ఏం మందులు వాడుతున్నారు ఏందనేది మనం ఒకసారి తెలుసుకుందామండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వ్యవసాయం చేస్తున్నారు? 40 ఏళ్ళయింది. 40 ఏళ్ళైంది. అంటే చాలా అనుభవం ఉండాలి మీకు హ్మ్. ఈ ఫీల్డ్ లో. ఉంది. ఓకే. మనం ఫస్ట్ గా మనం వెదజల్లారా లేకపోతే నాటు వేసారా? ఇది నాటేసాం. నాటేశారు. నాటేసిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మనకు వచ్చే కలుపు ఎక్కువ వస్తుంది కదా. కలుపు కలుపుకి ఏమేమి మందులు వాడారు? మళ్ళా కలుపు మందే. కలుపు మందు ఏ మందు వాడి చూపించగలరా? ఈ మందు. ఇది రైజింగ్ స్టార్ అంటారు దీన్ని. ఉమ్. ఇది వాడారా? ఉమ్. దీని ప్రభావం ఎట్లుంది కలుపు పైన? కలుపు చచ్చింది. ఏ కలుపులు తెచ్చినాయండి? దారక వద్దు లేతలకు అయితే తొంగ ఓకే. ఇంతవరకు వచ్చినాయి. తొంగైదు తెచ్చిపోయింది. చచ్చిపోయింది. ఓకే. అంటే ఇంత ముందు కలుపు మందులు రానప్పుడు మనకి ఏంటంటే కలుపు కూలీలు ఎక్కువ అయ్యాయి. కలుపు ఈసారి కలుపు మందులు ఏమైనా పెట్టారా? కలుపు మంది ఈసారి నేను కలుపు మందే కొట్టినా కానీ కూలీలను పెట్టలే. అసలు కూలీలు పెట్టాల్సిన అవసరం రాలేదా? రాలే. నిజం చెప్తున్నారా? నిజం అండి. ఆ. నేను కొట్టిన సతీష్ కాడ ఏమైనా రాసి ఇచ్చాడు. చేసపోయి కొట్టినా. ఓకే. అది. ఇది మీ పొలమే కదా? ఇది మా పొలం. ఉందా కలుపు కనిపిస్తుంది కదా అక్కడక్కడ? చూసి ఎక్కడైనా పోసపడలేదు. అది. ఓకే. దాని తర్వాత మనకు వచ్చేది మన మొగి పురుగు చుట్టు పురుగు వస్తుంది. దానికి ఏమైనా మందులు వాడారా లేకపోతే గుళికలు వాడారా? నేను గుళికలు ఒక లైట్ మాకు వంపు పొలం తక్కువ వేసిన తర్వాత పురుగు మంది. ఓకే. గుళికలు ఏం వాడారు? గుళికలు ఈ మందు. ఓకే. చిన్నాలు వాడారా? ఓకే. ఎట్లా పనిచేసింది ఇది? నాకైతే గుళికలు పెద్ద కనిపించలేదు కానీ అది వాక పొలం మందు కొట్టినాక రిజల్ట్ వచ్చింది. ఏ మందు కొట్టారు? ఇది ఆ పిల్లగాడ రాసిచ్చిండు. ఈ మందులు నాకేం ఏ మందు పేర్లు రాలేదు. ఈ మందు ఇట్లాంటి బుడ్డి కూడా ఇచ్చిండు. ఇంకోటి ఇది ఉంటుంది కదా ఆ డబ్బా కూడా ఈ డబ్బాలు గుర్తుపట్టమే మనం అంతే. పేర్లు తెలియదు. అది పేరు డబ్బా చూస్తే గుర్తుపడతా. డబ్బా చూస్తే ఈ మందు నేను కొట్టినా. దేనికి కొట్టిరు? పురుగు కొట్టిరు. ఏ పురుగు తెచ్చిపోయింది దీనివల్ల? మరి నల్ల నాకు పెద్దగా ఎన్ని మీద కొద్దిగా గానొస్తుంటే కొద్దిగా లైట్ గా అనిపిస్తుంటే పోయి కొట్టేది. ఇంకా తెల్లారిపోతాను ఆధారంగా లేదు అని మళ్ళీ చెప్తుండేది. అందరూ చెప్తుండేది. నాకు నేను చాలా మంది నాకు అడుగుతారు. అడిగేదా? అడుగుతుండేది. నేను అడుగుతుండేది. వాళ్ళ గది లేక నేను కలిగి. మీకు తెలియదు కదా పేర్లు ఏమాడుతున్నారు? ఇట్లా కొట్టినట్టు ఏ మందులు వాళ్ళు కూడా అడిగేది. మందుల పేర్లు అడగక నేను అనేది. ఇది జరిగేది. అంటే ఏం చెప్తారు మన మందుల పేరు అడగకపోతే వాళ్ళకి? ఏం బుడ్లు చూపిస్తా. బుడ్లు అంటే అమ్మడే ఇంటికి తీయపోతా. ఈ బుడ్లు చూపిస్తా. పొలంలో పాడేరిగా సకంగా ఇంటికి తీయపోతా. ఎందుకు? ఒకవేళ పని చేయలేకపోతే వానికి డబ్బులు ఎగదగడానికి. అంతే. అంటే పని చేస్తున్నాయి కాబట్టి వాడుతున్నారు. పని చేయకపోతే నేను ఏదో పని చేయలేదని పోతే మళ్ళీ మందులు ఇస్తాను. ఏరే మందులు. ఇట్లాంటి ఏమైనా సమస్యలు వచ్చినాయి ఈ మందులు వాడటం వల్ల? నాకైతే దూరం రాలే. ఒక తడవ వచ్చింది. గుంటూరు మందులు తెచ్చానులే. ఓకే. అల్ల వచ్చింది. నేను ఈ మందుల గురించి వాడుతున్నా. సమస్య వచ్చిందా? ఇలా ఏం రాలే. గుంటూరు మందులు వచ్చింది. ఓకే. మరి మేడెరుపు గానీ అగ్గి తెగులు గానీ ఏమైనా వచ్చినాయా? నాకు అగ్గి తెగులు ఈ సంవత్సరం వచ్చింది. ఓకే. ఏ మందు వాడారు? పెద్ద ఇంపార్టెంట్ గా నేను ఎమ్మర్ చేయాలి దాన్ని మందు కొట్టలే. అయినా ఏం కాదు, కంట్రోల్ ఉంది. కంట్రోల్ అయింది. ఓకే. అంటే గుళికలు ఇవన్నీ వాడటం వల్ల ఆ పవర్తో నివారిపోయింది. లైట్ గా వచ్చింది. అది పెద్దగా ఉద్ధరించాలి. పాము పొడి తెగులు లాంటి ఏమైనా కనిపిస్తుంది? అట్లాంటిది కూడా ఏం పెద్దగా రాలేదు నాకు. ఇంకా అంటే 40 సంవత్సరాల నుంచి మీరు ఈ సంవత్సరం అయితే రాలే. ఓకే. అది ఈ సంవత్సరం నుంచి వాడుతారా? పోయిన సంవత్సరం కూడా వాడారు? మీ ఎప్పుడైనా ఈ అబ్బాయి ఉన్న కాంచి కంపెనీలో ఉన్న కాంచి అలా అంటే మాకు మందులు రాసిస్తాడు సైదిరెడ్డి. ఓకే. రాసిస్తే నేను పోయి తీసుకొని వస్తా. ఆ మందులో ఉన్న కాంచి ఆ అబ్బాయి మీద నమ్మకం ఉంది. ఇంకా నేను తీసుకొస్తా. అప్పు అయినా వాళ్ళు ఇస్తారు. ఓకే. ఇది సంగతి. నాకు ఈ మందులలో ఇచ్చిన దాంట్లో నాకు పొరపాటు ఏం జరగలే. అది మీరు 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను. మీ 40 సంవత్సరాలకి దిగుబడి ఎట్లుంది? ఈ సంవత్సరం దిగుబడి ఎట్లుంది? ఈ సంవత్సరం 42 లెక్క వచ్చింది. బాగుపడినట్టేనది? మాకు ఈ సంవత్సరం ఎక్కువైంది. అంటే మీరు 40 సంవత్సరాలు చేస్తారు. ప్రతి సంవత్సరం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రావచ్చేమో. ఈ సంవత్సరం పండిన ఈ సంవత్సరం పండిన దాంట్లో లెక్క నాది. అది అంతకుముందు ఎంత పండాయి మరి? అంతకుముందు 36, 37. లాస్ట్ లో అసలు 16, 17 కూడా నేను వ్యవసాయం మేడి పెట్టినప్పుడు. అంతే. అంత తక్కువ పండాయి? అంత తక్కువ పండి. ఓకే. ఇప్పుడు బాగానే పండుతున్నాయి. అది అప్పుడు ఇప్పుడు బత్తాలన్నాం. అప్పుడు 19. ఓకే. అట్లా బిందెలో పట్టేసి కొండ కొలత 5 కొండలు అయితే ఒక బత్త. ఓకే. అది ఎట్లున్నాయి మందులో మీకు? నాకు మంచిగా చూపించింది. నలుగురికి వాడుకోమని చెప్తారా మరి? చెప్తూనే ఉన్నాం. నేనే చెప్పిన ఇప్పుడు చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అదును కదా మళ్ళీ సీజన్ లో చెప్పాలంటే చెప్తాను. నేను ఈ మందులు కొట్టి ఇప్పుడు బాగా పడినాయి అని చెప్పాలంటే చెప్తాను. మీరు ఇప్పుడు నాకు చెప్తున్నట్టు కాదు, చాలా మంది ప్రేక్షకులు మిమ్మల్ని చూస్తున్నారు. అవునండి. నేను అది అప్పుడే చెప్పేది వాళ్ళకి చెప్పేది కూడా అదే. మనం వాడిన మందులు ఇవి, మనకు వచ్చిన రిజల్ట్ ఇది. మళ్ళీ మన తప్పు చెప్పుకోవాల్సిన అవసరం లేదుగా. అది సంగతి. మేము వచ్చి మీతో ఏదో చెప్పించినట్టు చాలా మంది అనుకుంటున్నారు. లేదు అట్లే లేదు. పొలం కూడా చూసుకోండి. వాళ్ళకు కూడా మీరు చూపియండి. ఫోటో తీసుకొని మీ పేరు చెప్తాను, మీ ఊరు పేరు చెప్తా. మరి అది చెప్పండి. మీరు కాల్ చేసి కూడా అడుగుతారు మిమ్మల్ని బ్రహ్మాండంగా.
దాంట్లో అనుమానమే లేదు. చెప్తారు మరి. ఉన్నది మన బండింది అది. ఓకే 45 కూడా అయినాయి అంటారు కానీ ఆ, అది కొద్దిగా ఎకరం పెద్ద ఎకరం ఉంటది. ఓకే అది అదే లెక్క 42 అయితే వెళ్ళి మొత్తం తేలి. సినర్జీ కంపెనీ మందులు వాడుకోవచ్చు అంటారా? వాడుకోవాలి. అది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరు కూడా మాకు ఏమైనా కంపెనీకి ఏమైనా సలహాలు ఇస్తారా, సూచనలు? మీరు 40 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారు కదా. ఇంకా ఇంతకంటే సూచనలు ఏముంటాయి ఇంకా? అంటే మీకు ఏమైనా వేరే తెగుళ్ళు ఏమైనా వచ్చినా కూడా మాకు ఈ తెగులు దీని వల్ల పోవట్లేదు, ఏ మందులు వాడినా పోవట్లేదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు కదా. నాకైతే మంచి రిజల్ట్ ఇచ్చింది. ఆ, నాకు మంచిగా అనుకూలంగా ఉంది. నేను ఇంత ఓకే. ఇదే మరి ఇంకా మనం వాడిన మందులు ఇవి, ఓకే. మనం చెప్పేది ఇది, మనం ఉన్నది ఇది. మీకు అన్నిటికీ మందులు ఉన్నాయి. కొత్త అది. తెగులు ఏమైనా ఏర్పడిందా లేకపోతే ఇది వేరే మనం దానికో? ఈ సంవత్సరం కొత్త తెగులు ఏం లేవు. ఓకే. దోమ అన్నారు, దోమ కూడా లైట్కి వచ్చిపోయింది. దాని పెద్దగా ఏం లేదు. ఈ సంవత్సరం అనుకూలంగానే ఉన్నాయి. ఓకే. సరే ఏ మందులు అని సంగతి కానీ ఈ మందులు అయితే మేము వాడినాం, మాకు మంచిగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే.